అమెరికా ప్రపంచ బంగారం యొక్క ఆధిపత్యాన్ని ఎలా సాధించింది? అమెరికా నిర్దేశించడం వల్ల బంగారంలో ఇన్ని హెచ్చుతగ్గులు ఎందుకు జరుగుతున్నాయి? కేవలం ఒక్క సంవత్సరంలోనే బంగారం 100% పెరగడానికి కారణం ఏంటి? అమెరికా ప్రపంచ బంగారు వాణిజ్యాన్ని శాసించడానికి మన భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటి? రండి వీటన్నింటి గురించి తెలుసుకుందాం. వీటి గురించి కూలంకషంగా తెలుసుకోవాలి అని అంటే మనం కనీసం 19వ శతాబ్దం వరకు వెళ్ళాలి. 19వ శతాబ్దం సామ్రాజ్యవాదంతో పాటు పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్ ఉచ్చ స్థానంలో ఉన్న శతాబ్దం అది. అమెరికా, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో తమకంటూ ఒక ముఖ్యమైన స్థానం ఉండాలని అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాళ్ళ దేశాలలో ఈ ఇండస్ట్రియలైజేషన్ని పెంచుకుంటున్నారు. అదే సమయంలో వాళ్ళకు కావాల్సిన రా మెటీరియల్స్కి మార్కెట్స్ కోసం ప్రపంచం మీద ఒక దండయాత్ర ప్రకటించారు. వీలైనన్ని కాలనీలు, వీలైనన్ని మార్కెట్లని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని చేస్తున్న కాలంలో అప్పటికే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొట్టమొదటిగా మొదలైన ప్రపంచాన్నే జయించిన బ్రిటిష్ ఎంపైర్లో ఒక వింత పరిస్థితి మొదలైంది. బ్రిటన్ ఆల్రెడీ ఇండస్ట్రియలైజ్ అయిపోయింది. తన రా మెటీరియల్స్ కోసం తన వాస్ట్ కాలనీస్ ఉన్నాయి. అయితే తన ఇన్వెస్ట్మెంట్ కోసం అమెరికాలోని, యూరోప్లో ఇన్వెస్ట్ చేద్దామని చూసింది. ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. ఏంటి అని అంటే అమెరికా కానీ యూరోప్ కానీ వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి అనేకమైన రక్షణలు పెట్టుకున్నారు. అయితే వీటి వల్ల బ్రిటన్కి ఒక యునిక్ ప్రాబ్లం వచ్చింది. దాన్నే ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం అంటారు. అదేంటి అని అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్. అవేంటో డీటెయిల్డ్గా చూద్దాం రండి. ఒక దేశం ఇంకొక దేశంతో వాణిజ్యం చేస్తున్నప్పుడు ఎగుమతులు దిగుమతులు ఉంటాయి కదా. ఒక దేశం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసి ఇంపోర్ట్స్ తక్కువ చేస్తే దానికి సర్ప్లస్ ఉంటుంది. కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటారు. అదే ఒక దేశం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకొని తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఈ టైంలో బ్రిటన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఉండేది. కారణం ఏంటి అని అంటే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు బ్రిటిష్ గూడ్స్ని తీసుకోకపోవడం, అవి ఇంపోర్ట్ చేసుకోకపోవడం. దీన్నే మనం ప్రొటెక్షనిజం అండ్ ట్రేడ్ బ్యారియర్స్ అని అంటాం. అంటే ఒక దేశం తన డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి మిగతా దేశం నుండి వచ్చే ఎక్స్పోర్ట్స్ని, ఇంపోర్ట్స్ని రిస్ట్రిక్ట్ చేయడం. ఇందువల్ల బ్రిటిష్ ఇండస్ట్రీస్కి, బ్రిటిష్ ఫినిష్డ్ గూడ్స్కి మార్కెట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయ్యాయి. ఇందువల్ల బ్రిటన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని ఎక్స్పీరియన్స్ చేసేది. అయితే ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ గురించి తెలుసుకుందాం. క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఒక ప్రభుత్వం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొక దేశంలో చేస్తే దాన్ని క్యాపిటల్ అకౌంట్ అని అంటారు. బ్రిటన్ దగ్గర కొన్ని వందల సంవత్సరాలుగా తన కలోనియల్ ఎంపైర్ ద్వారా, ఇండస్ట్రియలైజేషన్ ద్వారా ఎంతో డబ్బు ఉంది. ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మెయిన్గా ఇప్పుడు ఇండస్ట్రియలైజ్ అవుతున్న అమెరికాలో, యూరోప్లో, ఎస్పెషల్లీ ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం ఇటువంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చూస్తుందన్నమాట. ఎందుకంటే ఈ దేశాల్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. అక్కడ ఇండస్ట్రియలైజేషన్ బాగా అవుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరగడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఈ కాన్సెప్ట్ని ఫాలో అవుతుందన్నమాట. అంటే బ్రిటన్కి ట్రేడ్ ద్వారా బ్రిటన్కి డబ్బులు రావట్లేదు సరికదా, బట్ బ్రిటన్ ఇన్వెస్ట్మెంట్ అంతా మిగతా కంట్రీస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడే మన ఇండియా యొక్క ముఖ్యమైన పాత్ర తెలుస్తుంది. ఇండియా బ్రిటిష్ ఎంపైర్లోని కలోనియల్ ఎకానమీకి కీలకంగా మారింది. ఎందుకు అనంటే ఇండియాకి లార్జ్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఇండియా నుండి అనేకమైన రా మెటీరియల్స్, క్లోతింగ్, టెక్స్టైల్స్, ఫుడ్ గ్రెయిన్స్, కోల్, ఇలా ఇండస్ట్రియల్ మెటీరియల్స్ అన్నీ వరల్డ్కి ఎక్స్పోర్ట్ చేసేది. ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల ఎక్కువ రెవెన్యూ సర్ప్లస్ అనేది జనరేట్ అయ్యేదన్నమాట. అయితే ఇండియాకు వచ్చే రెవెన్యూని ఇండియా ఎంజాయ్ చేసేది కాదు. ఇదంతా బ్రిటన్ లాక్కు వెళ్ళిపోయేది. ది డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటాం. ఎవ్రీ ఇయర్ బ్రిటన్ ఇండియా నుండి ట్రేడ్ సర్ప్లస్ ద్వారా, ట్యాక్సెస్ ద్వారా, రైల్వే ఇన్వెస్ట్మెంట్ ద్వారా అండ్ హోమ్ ఛార్జెస్ పేరులో మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ని ఇండియా నుండి బ్రిటన్కి చేరవేసేది. ఇలా ఇండియా నుండి దోచుకున్న సంపదనే బ్రిటన్ ఇంకా ఎక్కువ లాభాల కోసం అమెరికాలోని, జర్మనీలో, ఫ్రాన్స్లో, యూరోప్లోని దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఇంకా ఎక్కువ లాభాలు పొందేది. అయితే ఇంతవరకు మనం ఇండియా నుండి
బ్రిటన్ ఎలా ఎక్స్ట్రాక్షన్ చేసింది, మన సంపదని ఎలా దోచుకుంది, వాటిని అమెరికాలో, యూరోప్లో ఇన్వెస్ట్ చేసింది అని తెలుసుకున్నాం. అయితే వీటన్నింటికి గోల్డ్కి ఉన్న సంబంధం ఏంటి, గోల్డ్ ఈ కథలో ఎక్కడ వచ్చింది, రండి తెలుసుకుందాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం. అంటే ఇప్పుడు ఇండియాలో కరెన్సీ రూపీస్, అలాగే లండన్లో కరెన్సీ పౌండ్స్, అమెరికాలో కరెన్సీ డాలర్స్. వీటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కరెన్సీ ఉంది, ఒక్కొక్క వాల్యూ ఉంది. అయితే ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఒక కరెన్సీ నుండి ఇంకొక కరెన్సీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాటిని అప్పుడు గోల్డ్లో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు బ్రిటన్ ఇండియా నుండి సంవత్సరానికి 80 మిలియన్ పౌండ్ల యొక్క నిల్వలని, సంపదని దోచుకుంటుంది అని అంటే అది డైరెక్ట్గా పౌండ్స్లో కాదు. ఫస్ట్ ఇండియాలో వచ్చిన లాభాలని గోల్డ్లో కన్వర్ట్ చేసి ఆ గోల్డ్ని లండన్కి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడి నుండి వచ్చిన ఈ బంగారాన్నే అమెరికాలోని మిగతా దేశాల్లో ఇన్వెస్ట్ చేసేదన్నమాట. ఈ విధంగానే ఇండియాలో ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్ని విదేశాలకి హస్తగతం చేశారు. ఇందువల్లే అమెరికా దగ్గర దాదాపు 8,000 టన్నుల రిజర్వ్స్ అమెరికాలో ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఇండియా నుండి ప్రతి సంవత్సరం కొన్ని వందల టన్నుల బంగారాన్ని బ్రిటన్ హోమ్ ఛార్జెస్ రూపంలో, ట్రేడ్ సర్ప్లస్ రూపంలో ఇండియా నుండి దోచుకొని దాన్ని అమెరికాలో ఇన్వెస్ట్ చేసేది. ఆ ఇన్వెస్ట్మెంట్ వల్లే అమెరికా ప్రపంచ అధినేతగా ఎదిగింది. ఇప్పుడు ఆ గోల్డ్ రిజర్వ్స్నే వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్లో స్టోర్ చేసి ప్రపంచంలోనే అత్యధికమైన రిజర్వ్స్ 8,000 టన్నులు కలిగిన దేశంగా ఎదిగింది. ఇక్కడ ఒక గమనించాల్సింది ఏంటి అని అంటే మన ఇండియా నుండి కొన్ని వందల టన్నుల బంగారాన్ని దోచుకున్న ఇప్పటికీ భారతీయ ప్రజల దగ్గర సుమారు 25,000 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలున్నాయి. అందుకే ఇండియాని బంగారాన్ని విడదీయలేరు. ఇండియన్స్, భారతీయులకి బంగారం ఎంత మక్కువ అనంటే మన భారత ప్రజల దగ్గర ఉన్న బంగారం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల దగ్గర ఉన్న బంగారాన్ని కలిపినా ఎక్కువ. అదే ఈ ఇండియాకి, అమెరికాకి, బంగారానికి ఉన్న స్టోరీ. ఈ విషయం తెలియగానే మీ స్పందన ఏంటో మాకు తెలియజేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆలోచించండి, ఎందుకు బ్రిటన్ అమెరికానే చూస్